ముందస్తు బెయిల్ అనేవి కూడా కోర్టులు ఏ విధంగా ఇస్తున్నాయన్నది కూడా చూడాలి సార్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు తప్పించుకున్నారంటే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అంటే ఇది క్లియర్ గా కనిపిస్తుంది. విడుదల రజనీ గారే కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి, సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చి ఏ విధంగా తిట్టారు అన్నది. నా కుటుంబం జోలికి వస్తారా అని విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కదండి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కదా, లోకేష్ గారి పుట్టక కదా, భువనేశ్వరం గారిది ఒక మహిళ కాదా. అంటే వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చినట్టు వీళ్ళ నోటుకు వచ్చినట్లు వీళ్ళ నాయకులు ఏమన్నా తిట్టవచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు. వాళ్ళు పోషానికి కృష్ణమురళి ఆ స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడానని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇవాళ వంశీ గారు ఉన్నారు. ఆ వంశీ ఏ రకంగా మాట్లాడారు, ముసలోడు అని పెద్ద వయసు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మనం మాట్లాడుకోలేము, అంతకు మించి మాట్లాడాడు. అవన్నీ మనం చర్చించుకోలేము. అవన్నీ కూడా జైల్లో దొంగలు కొట్టకపోతే రకరకాల మాటలు సార్. ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడవలసినటువంటి మాటలు. జైల్లో ఉన్న తర్వాత వంశీ రంగు వెలిసిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ముసలోళ్ళ కనిపిస్తున్నాడు వంశీ గారు. అంటే ఏది కూడా దురాహంకారంతో మాట్లాడకూడదు. ప్రతి మాట మనం మాట్లాడే మాట ప్రతిదీ పబ్లిక్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు క్లియర్ గా కనిపిస్తుంది సార్. ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద జాలి చూపక్కర్లేదు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని జైల్లో కక్ష సాధింపాలి. ఎక్కడ ప్రజలు అంటున్నట్టుగా సార్